పట్టుదలతో ముందడుగేస్తే విజయం ఎప్పటికీ మన సొంతం అవుతుందని నిరూపిస్తోంది ఓ విద్యార్థిని. అద్భుతమైన ప్రతిభతో ఎవరు ఊహించని విధంగా ఎకో వారియర్ పేరుతో ఓ వాహనాన్ని తయారు చేసింది. నేటి సమాజానికి తన వంతుగా ఏదో చేయాలన్న తపనతో ఆత్మవిశ్వాసాన్ని బలంగా మలుచుకొని స్థానిక ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురుకు చెందిన అడప ప్రవీణ్, ప్రీతి దంపతుల కుమార్తె స్ఫూర్తి తన ప్రతిభతో ముందుకు సాగుతోంది. తండ్రి మెకానిక్, సోదరుడు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండటంతో వారిని చూసి తను కూడా టెక్నికల్ రంగం వైపు వెళ్లేలా మార్గం వేసుకుంది. ఒకవైపు ప్రభుత్వ ఏటీసీలో ఎంఈవి కోర్సు అభ్యసిస్తూ మరోవైపు ప్రయోగశాలలో తన ఆలోచనలకు పదును పెట్టింది. చిన్నతనం నుండే ఎలక్ట్రీషియన్ మెకానిజంపై అవగాహన పెంచుకున్న స్ఫూర్తి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. వినూత్న ఆలోచనతో ప్లాస్టిక్ ఇనుము లాంటి వ్యర్థాలను సేకరించింది. తన తండ్రి, సోదరుడి సాయంతో ఇద్దరు కూర్చునే విధంగా ఆటో లాంటి ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించి ఔరా అనిపించుకుంది. స్థానికులతో పాటు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు స్ఫూర్తి కృషికి ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఎలక్ట్రికల్ మెకానిజంపై అవగాహన పెంచుకున్నానని స్ఫూర్తి చెబుతోంది. తండ్రి మెకానిక్, సోదరుడు ఎలక్ట్రీషియన్ కావటంతో ప్రతి పనిని ఆసక్తిగా గమనించేదానని తెలుపుతోంది. రాజేందర్ అనే ఉపాధ్యాయుల చొరవతో ఎలక్ట్రికల్ వాహనాన్ని రూపొందించిందట. విద్యార్థిని 40,000 ఖర్చు చేసి 4 బ్యాటరీలు, 1 మోటార్ను, అదే మోటార్కు రివర్స్ను ఉపయోగించారు. ఎలక్ట్రికల్ వాహనాన్ని రూపొందించడానికి 2 నెలల సమయం పట్టిందని స్ఫూర్తి అంటోంది. వాహన తయారీలో సహకరించిన ప్రతి ఒక్కరికి విద్యార్థిని స్ఫూర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. ప్రభుత్వం సహకరిస్తే కాలుష్యం లేని ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తానని స్ఫూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది. అది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మనుగురు గాంధీ బొమ్మ సెంటర్. మా ఫాదర్ నేమ్ వచ్చి అడప ప్రవీణ్ కుమార్. నేను ఏటీసీ కాలేజ్లో చదువుతున్నా. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కోర్స్ ఎంఈవి మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్. నాకు ఇది ఫినిష్ చేయడానికి 2 months పట్టింది. నేను స్క్రాప్ని యూజ్ చేసుకొని చేసిన 40,000 అయ్యింది. ఇందులో 4 బ్యాటరీస్, ఒక సింగిల్ బిఎల్డిసి మోటార్ యూజ్ చేయడం జరిగింది. ఆ మోటార్కి రివర్స్ కూడా ఉంది. ఆ 4 బ్యాటరీస్ ఎందుకు యూజ్ చేయడం జరిగిందంటే మేము మనీ లేక బడ్జెట్కి మేము ఇంట్లో యూజ్ చేసిన బ్యాటరీస్ పెట్టడం జరిగింది. 12 volts 4 బ్యాటరీస్. సింగిల్ది బ్యాటరీ ఉంటుంది 48 voltsది, కానీ అదే 32,000. అందుకే మేము అది పెట్టలేదు, తర్వాత పెట్టుకోవచ్చు అనేసి మేము ఇది పెట్టడం జరిగింది. మోటార్ 10,000, 120 AH మోటార్. నేను నా ప్రాజెక్ట్ సక్సెస్గా ఫినిష్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు సపోర్ట్ చేసిన నా పేరెంట్స్కి, నా ఫ్రెండ్స్కి, నా కాలేజ్ తరపు నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రభుత్వం ఇంకా ఇలా నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా అడ్వాన్స్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయడానికి ఉంటుంది.